అసెంబ్లీకి వచ్చే ప్రతి సభ్యుడు ప్రధాన అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభ్యులంతా తప్పకుండా అసెంబ్లీలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై కథలు కాకుండా కరెక్ట్ గా సమాధానాలు చెప్పేలా సిద్ధం కావాలని సూచించారు. ఆలయాల దగ్గర భక్తుల రద్దీ ఉన్నప్పుడు పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. శ్రీశైలం ఉదంతాన్ని వివరిస్తూ అక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. మంత్రులకు సీఎం చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి అనే అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని స్పష్టం చేశారు. మంత్రులందరూ సబ్జెక్ట్ ప్రిపేర్ అయి రావాలని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీలో ఉండాలన్నారు. 2 గంటల నుంచి సాయంత్రం వరకు పేషీలో ఉండి ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరించాలన్నారు. మంత్రులు ఎవరూ కూడా అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దని, మీరు చెప్పే సమాధానాలు క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని స్పష్టం చేశారు. మంత్రుల్ని బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రజలు చూస్తారని, వాటిని గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. మాట్లాడేటప్పుడు సబ్జెక్టు మీద అవగాహన కలిగి ఉండాలని, మనమిచ్చే సమాధానం ఎమ్మెల్యేలతో పాటు 5 కోట్ల ప్రజలకు జవాబు చెబుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు వెళ్లిన సమయంలో అక్కడ ప్రాజెక్టుల గురించి సమీక్షించాలని, నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే విధంగా చూడాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను కూడా సమీక్షించాలని, మంత్రులుగా అధికారులకు తగిన సూచనలు చేయాలని సీఎం చెప్పారు. జల్ జీవన్ మిషన్ లో ఏపీకి రావాల్సిన 12,000 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని, 3 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. కేంద్రం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్రానికి ఈ మేరకు సూచించగా వారు అంగీకరించారని సీఎం వివరించారు. శ్రీశైలంలో శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్ అంశాన్ని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, పెద్దవాళ్లను క్యూ లైన్ నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో మైక్లో ఎందుకు అనౌన్స్ చేయలేదని ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి అనిత స్పందిస్తూ, అలా తీసుకురావడం వల్ల వారిని వేరే దారిలో తీసుకువెళ్తున్నారని భక్తులు భావించారని, దీంతో అందరూ ముందుకొచ్చారని వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు పోలీసులు ముందే ప్రకటిస్తే గందరగోళం లేకుండా క్రమపద్ధతిలో వచ్చేవారని, విషయాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో మైక్లో చెప్పి ఉంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక స్వర్ణ వార్డు సచివాలయాలుగా పేరు మార్పు చేశామని, అసైన్ భూములు సోలార్ ఎనర్జీ కింద కౌలుకిచ్చేందుకు అనుమతి తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ఎకరాకు ఏడాదికి 30,000 రూపాయలు, 2 ఏళ్లకు 5% పెంచే విధంగా కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు.